शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि सर्वतः पाणिपादं तत्सर्वतोक्षि शिरोमुखं सर्वतः श्रुतिमल्लोके सर्वमाव्यतिष्ठति ज्योतिषामतिज्योतिस्तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्टितम् ओं तत्सत् 5162వ భగవద్గీతా శాస్త్ర వార్షికోత్సవాన్ని ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా మన సమావేశమయ్యా నా గురువులు అంటే పరోక్షంగా నాకు గురువులు డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి గారు. నేను వారి విరచిత వారి శుద్ధ మనోధర్మ శాస్త్రాన్ని నేను అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థి మహాశైలారా, ఎవరి గ్రంథం గురించి వారు విశేషంగా మాట్లాడుకోవడం అనేది సంప్రదాయం. ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈరోజు ఒక ముస్లింగా ఉన్నటువంటి నేను భగవద్గీతా శాస్త్ర విశిష్టతను మీతో పంచుకునేటువంటి మహత్భాగ్యం నాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఖురాన్ గ్రంథాన్ని చదివేటువంటి 2 రకాల వ్యక్తులు ఉంటారు. అందులో నేను మొదటి వ్యక్తిని. మొదటి రకం అరబీ భాషలో ఉన్న గ్రంథాన్ని అర్థరహితంగా శ్రావ్యంగా చదువుతూ వీలును బిందుగా ఆనందపడేటువంటి వారు. దాని అర్థాలు పరమార్థాలు ఏమి వాళ్ళకు తెలియదు. ఇది ఒక రకం. ఇలా చదివేటువంటి వారు దీన్ని నేను 2వ స్థానంలో పెడుతున్నాను. దానికంటే ముందు అంటే వారు అరబీ భాషలో చదివి తమ మాతృభాషను, అది తెలుగు కానీ ఉర్దూ కానీ లేక హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా భాషలో దాన్ని అర్థసహితంగా చదివేవారు. ఇది మొదటి. రెండవ వారు కేవలం అర్థరహితంగా చదివేవారు. నేను మొదటి వర్గంలో ఉన్నాను కాబట్టి ఈరోజు భగవద్గీతా శాస్త్రాన్ని కూడా ఒక విశ్వజనీన సార్వకాలిక సందేశమిచ్చేటువంటి బృహత్తర మహత్తర మరియు దివ్య భవ్యమైన గ్రంథంగా విశ్వసిస్తున్నాను. ఇంకా ఈరోజు మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలకు పరిష్కారం భగవద్గీత అని నేను అంటున్నాను. ఏమిటా సమస్యలు అంటే నైతిక సమస్య అన్నింటికంటే ప్రధానంగా మానసిక సమస్య ఉంది, శారీరక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. సకల సమస్యల్లో ప్రధానమైన సమస్యలు ఏమిటంటే 3గా నేను గమనిస్తున్నాను. మొదటిది వ్యక్తిగత జీవితంలో నైతికత లోపించడం. ఇది ఈనాడు మనం అందరూ ఎదుర్కొంటున్నాం, ప్రపంచం కూడా ఈ సమస్య ఎదుర్కొంటుంది. వ్యక్తిగత జీవితంలో నైతికత లేకపోవడం. రెండవది సామూహిక జీవితంలో మానవత లేకపోవడం. సామూహిక జీవితం అనేది తల్లిదండ్రులు సంతానం నుండి ప్రారంభమవుతుంది. ఒక తల్లిని తండ్రిని కన్న తండ్రిని నిర్దయతో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో తీసుకెళ్ళి పెట్టేస్తున్నారంటే అలాంటి వ్యక్తుల్లో మానవత ఉన్నట్ట చెప్పండి. తన తల్లిదండ్రులనే సాకలేని, తల్లిదండ్రుల సేవ మాత్రమే చేయలేనటువంటి వ్యక్తి ఇక ఇతరుల పట్ల మానవతను ఎక్కడ ప్రదర్శించగలడు? ఇది ఒక లోపం ఈరోజు మనం చూస్తున్నాం. అంటే మానవతారాహిత్యం. మూడవది ఐక్యతారాహిత్యం. ఈరోజు భార్యాభర్తల మధ్య, సంతానం తల్లిదండ్రుల మధ్య, అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు, బంధుమిత్రుల మధ్య కూడా ఐక్యతారాహిత్యం చూస్తున్నాం. కులాల మధ్య, మతాల మధ్య, మతాలు ఉపవర్గాలు చాలా ఉన్నాయి, వాటి మధ్య కూడా మనం అనైక్యత చూస్తున్నాం. ఈరోజు హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరు, క్రైస్తవులు వాళ్ళు కలిసి ఉండలేరు అంటున్నారు. పోయి క్రైస్తవులు కలిసి ఉండగలుగుతున్నారా? వాళ్ళు డిస్ప్యూట్ లేదండి. సంఘాలు పెట్టుకొని ఈ సంఘంలో సత్యం ఉంది, ఆ సంఘంలో సత్యం లేదు చెప్పి వాదించుకునే వాళ్ళు ఉన్నారా లేదా? అలాంటి ముస్లింలు ఐక్యంగా ఉన్నారంటే వాళ్ళలో సవలక్ష సంఘాలు పెట్టుకుని వాళ్ళు ప్రతిరోజు కలహాలు కాపులు చేస్తున్నారు.
అలాగే మన హిందూ సమాజంలో కూడా అనేకమైనటువంటి మతపరమైనటువంటి వైషమ్యాలను చూస్తున్నాం. కాబట్టి ఈ మూడు విలువలు ఒకటి చెప్పండి, నైతికత, మానవత, ఐక్యత. ఈ మూడు విలువల్ని సర్వసామాన్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము సకల గ్రంథాల సారాన్ని తీసుకొని ఇంటింటా వెళ్ళి కులమత రహితమైన కులమతాలకు అతీతంగా ఒక సార్వజనీనమైన సందేశం మన ధర్మశాస్త్రం భగవద్గీత ఏదైతే ఇస్తుందో దానిని అవపోసన పట్టడం, అవగాహన చేసుకోవడమే కాకుండా దాని విశాలతను కలిగి ఉండడమే కాకుండా ఆ విశాలతను ఇతరుల్లో కూడా కలగజేయాలనేటువంటి బృహత్తర సంకల్పంతో వాడవాడలో ప్రచారం చేయడం జరుగుతుంది. నేను కేవలం ఇంకా 3 నిమిషాల్లో నా విషయాన్ని పూర్తి చేస్తాను. 3 minutes ఓన్లీ. అదేంటంటే భగవద్గీత అంత కాదు ఇంత కాదు, వేదం అంటే అంత కాదు ఇంత కాదు అని మనం చెప్తున్నాం. మనం చెబితేనే గొప్పవా చెప్పండి? అవి స్వతహాగా గొప్పవా? స్వతహాగా గొప్పవి. ఇప్పుడు మన ప్రయాస ఏంటి? వాటిని పొగుడుతూ కూర్చోవడమా? అందులో వాటిలో ఉన్న గొప్పతనాన్ని మనలో కాస్త నింపుకోవటమా? అది వేదంలో ఉన్న గొప్పతనం నాలో ఎంత శాతం వచ్చింది, భగవద్గీతలో ఉన్న గొప్పతనం నాలో ఎంత శాతం వచ్చింది, వాటి సందేశం కారణంగా నాలో ఎంత నైతికత వచ్చింది, వాటి సందేశం కారణంగా నాలో ఎంత మానవత వచ్చింది, వాటి సందేశం కారణంగా నాలో ఎంత ఐక్యత వచ్చింది. ఇది ఈరోజు మనం లెక్క వేసుకోవాల్సినటువంటి విషయం. ఈ విలువలను సాధిస్తేనే భగవద్గీత జయంతుల పరమార్థం నెరవేరుతుంది. ఈ విలువలను కనుక మనం సాధించకపోతే, వీటిని పక్కన పెట్టి కేవలం గ్రంథాన్ని పొగుడుతూ కూర్చుంటే ఇలాంటి గీతాశాస్త్ర జయంతులు 1,00,000 చేసుకున్నా కూడా దేశానికి ప్రయోజనం ఉండదు. ఇక చివరి విషయం ఏంటంటే, మానవుడులో ఉన్నటువంటి దౌర్బల్యం ఏంటంటే తనపై నిఘా ఉంది అనేది ఒకటి, తను లెక్క చెప్పాలి అనేది 2. ఒకసారి మళ్ళీ చెప్పండి. తనపై నిఘా ఉంది అంటే ఒక రకంగా, లెక్క చెప్పవలసి ఉంది అన్నప్పుడు మనిషి తను కంట్రోల్ చేసుకుంటాడు. భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు చూడండి, షాపింగ్ మాల్స్లో ఇక్కడ కూడా దిస్ కాంప్లెక్స్ ఈజ్ అండర్ ది సర్వేలియన్స్ ఉంటుందా లేదా? ది షాపింగ్ మాల్ ఈజ్ ది అండర్ ది సర్వేలియన్స్. ఓకే, అలాగే దిస్ యూనివర్స్ ఈజ్ అండర్ ది సర్వేలియన్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఇది భగవద్గీత చెప్తుందండి. బీ కేర్, బీ వేర్ అని చెప్తుంది. అది చదివితే కదా మనకు అర్థమయ్యేది. 3 శ్లోకాలు చదివారు, 4 లక్షణాలు చెప్పాడు. సర్వతా పాణిపాదం. ఆ సర్వేశ్వరుడు, ఆ పరాత్ముడు ఏమంటున్నాడు? మీరు చేసే మంచి చెడులు నేను వింటున్నాను. చూడండి, జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు చెప్పే మంచి చెడులు నేను వింటున్నాను, మీరు చేసే మంచి చెడులు చూస్తున్నాను. 2. 3వది, మీ ఆంతర్యంలో ఉన్న మంచి చెడులు కూడా నాకు తెలుసు. హృది సర్వస్వ నిష్ఠితం, మీరు హృదయాలను తిష్ట వేసి ఉన్నాను అంటున్నాడు. 3 విషయాలు. ఇక 4వది చాలా పెద్ద విషయం ఏంటంటే, దొంగతనం చేస్తున్నప్పుడు నేను అక్కడ సాక్షిభూతుడుగా ఉన్నాను. దానం చేస్తున్నప్పుడు నేను సాక్షిభూతుడుగా ఉన్నాను. మీకు ప్రత్యేకమైనటువంటి రేపు దేవుడి ముందు మనం నిలబడినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆధారాలు, ప్రత్యేకమైనటువంటి ఎవిడెన్స్ ఏమీ అక్కర్లేదు. ఆయన స్వతహాగా ఆయన గురించి భగవద్గీత చక్కటి మాట చెప్పబడింది. ఏంటది? ఆయన ముఖము సర్వత్రా ఉంది. సర్వతోముఖ. ఏం చెప్పండి? మన దేవుడు ఎవరు? సర్వతోముఖ. వెనక ముందు పైన కింద కుడి ఎడమ అన్ని వైపులా వెంటనే చూస్తున్నాడు, ఆల్వేస్ చూస్తున్నాడు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ భగవద్గీత. ఈ కాన్సెప్ట్ ని ఒక మనిషి మదిలో దిగితే అతడు ఒక మహాత్ముడుగా ఎదుగుతాడని చెప్పండి. కాబట్టి పూర్వం మన భారతదేశం విశ్వగురుగా ఉండడానికి కారణం భగవద్గీత ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతి వ్యక్తి మస్తిష్కంలో మదిలో ఉండేది. కాబట్టి మనం విశ్వగురువులు అయ్యాం. ఆ భావన ఎప్పుడైతే అటువంటి పోయిందో, నా చెడుల్ని, నా పాపాలని, నా మోసాలను చూసేవాడు ఎవరున్నాడు? కోర్టు ఉంటే నేను ఏదో నా సాక్ష్యాలు ఏదో తప్పు సాక్ష్యాలు చెప్పి నేను ఇక్కడ వ్యవహారం చేయగలను కదా అని ఒక అహంకారం ఏదైతే వచ్చిందో అప్పటి నుండి మనం విశ్వగురు స్థానం నుండి కిందకి పడిపోయాము. తిరిగి విశ్వగురువు కావాలంటే భగవద్గీత ప్రతి భారతీయుడి చేతిలో రావాలి. దాని సందేశం ప్రతి భారతీయుల హృదయంలో నాటుకోవాలి. అప్పుడు మాత్రమే భారతదేశం విశ్వగురువు అవుతుంది. అలాంటి సద్భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. మహా గురువులు, ఆ ఋషితుల్యులు సార్ నాకు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ముందుగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సనాతన ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి గొప్ప సంస్థని, పీఠాన్ని స్థాపించి మా తిరుపతి రెడ్డి గారు అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించారు.
వారికి కూడా పరమేశ్వరుడు సర్వదా ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై హింద్. మీరు వీరి మాటలను గమనించారు, వీరిని కూడా చూస్తున్నారు. పదములు లేకున్నా పాదములు లేకున్నా వారి యొక్క పదముల ద్వారా విశ్వాన్ని చూస్తున్నారు, నడుస్తున్నారు. కాకినాడ నుండి ఈ కార్యక్రమాన్ని కేవలం వాట్సాప్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని మరి కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఆ గ్రంథాలను చూసి ఖమ్మం అనేటటువంటి ఒక ఖమ్మం ఆ గ్రామంలో ఒక 84 సంవత్సరాలు కలిగిన ఒక పెద్ద పీఠాధిపతి ఆ దివ్య వేదాలను చూసి మణికృష్ణారెడ్డి అనేవాడు ఇంత పెద్ద గ్రంథం ఉంటే ఆయన ఇంకెంత గొప్పగా ఉంటాడు, ఎంత భారీగా ఉంటాడు, ఆయన చాలా ఆజానుబాహుడు. ఆయన వెతుకుంటూ మా ఇంటికి వచ్చారు. వచ్చి మణికృష్ణారెడ్డి గారు ఉన్నారు అంటే నేనే అన్నా. వారికి 84 ఏళ్ళు నేను ఇలా సన్మానం నన్ను ఎత్తుకున్నాడు. నాకు మనమని వయసులో ఉన్నాను ఆయన, నువ్వు వేదాలు ఇంత గొప్ప గ్రంథాన్ని అలాగా పరోక్షంగా చూసినటువంటి వారు ఈరోజు నన్ను ప్రత్యక్షంగా చూడడానికి చేసినటువంటి వీరు నిజంగా అంత దూరం నుండి వీరి ఇక్కడికి రావడం, భగవద్గీతలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి శ్లోకాలను ఒక మూల భిత్తికలను వారిని మనకు అందజేశారంటే భగవద్గీతను బాగా అధ్యయనం చేస్తున్నాం. ఈ సందర్భంగా తిరుపతి గారు వీరిని పుష్పమాల అలంకృతం చేస్తున్నాను. సంతోషం అండి, ధన్యవాదాలు. అదేవిధంగా మరి కృష్ణారెడ్డి గారు మహానుభావులు, వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నన్ను ఆహ్వానించడమే గొప్ప సన్మానం. పైగా ఇక్కడ మళ్ళీ ప్రత్యేక సన్మానించుకుంటే వారి అవధార్యానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకుంటున్నాను. నన్ను పాలమూరు జిల్లాలో పరిచయం చేసినటువంటి మద్ది అనంతరెడ్డి సోదరులు ఇక్కడ ఉన్నారు. అనంతరెడ్డి అన్న ఎక్కడున్న వేదిక మీద రావాలి. అదేవిధంగా మన తిరుపతి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి కొద్దిగా లేటుగా వచ్చిన విధంగా ఖచ్చితంగా వస్తానని చెప్పి మన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నితిన్ గారు మరియు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముద్రాజన్ గారికి ధన్యవాదాలు.